ఆవిడ చేసినట్టున్నాయా ముసలి చేసినట్టున్నాయా మంచిగా మా అమ్మాయి చేసినట్టు గట్టిగానే చెప్తాను తోడున్నాడు వాళ్ళందరూ తోటి ఉన్నాయి వాళ్ళతో పాటు మరి ఏంటో తిని అడగలిగిన వాడిని నేను ఏం తెచ్చిందంటే బాక్స్ పెట్టుకొని మరి రేవంత్ రెడ్డిని చూడాలి అని ఇంత దూరం వచ్చి ఎక్కడికైనా మా ఇంటికి వచ్చి మా ఇల్లు చూస్తామని బాగా అనుకున్నాను. పొద్దున వస్తే బయట పోయిన జైతాల కట్టవాడు కదా మరి మా ఇంటికి కట్టవాలేదా దగ్గరైనా దూరం అయినా ప్రేమ ఉంటే ఏడికైనా దగ్గర దూరం అయినా 10 తారీఖు వస్తా జగిత్యాల 10కి వస్తుంది. చేతి కూకి ఇట్లా అయిందంటే మా అన్నకు వచ్చింది నాకు వచ్చింది నాకు మా అన్నకు చెప్తాను నాకు ఇష్టమైన తెచ్చింది మిర్చి బజ్జీ ఎక్కువ జంక్షన్ పెట్టుకో చేయాలి కానీ బాగా రంది పెట్టుకో. నేను తిన్నా తినే మా వాళ్ళకు కట్టెల పొయ్యి పెట్టి చేసుకొచ్చిన. ఏ కాలంలో కట్టెల పొయ్యి నడుస్తున్నాయా? నేను పెడతా ఓసారి పెడతా. నీళ్ళ కింద కట్టిన సిలిండర్ పెడితే చెప్పని అయిపోయింది. మరి బజ్జీ మిరపకాయలు ఎట్లున్నాయి? మంచిగున్నాయి మంచిగా. మీ ఆవిడ చేసినట్టున్నాయా ముసలి చేసినట్టున్నాయా మంచిగా? మా అమ్మాయి చేసినట్టు మీ మాసత వచ్చి వీడికి మీ మామన్నాడు ఇక్కడే. మరి కుండ శిఖర్ అంటే ఇష్టమా నాగడి కోడ అంటే ఇష్టమా మన కోడ అంటే ఇష్టమా? నాకు ఊరుకోడు అంటే నాగడికోడైనా మరి ఎప్పుడు వస్తారు మా ఇంటికి? 10 తారీఖు వస్తాం. కలవాలని వచ్చిన ఈ కన్నతో ఎదురు చూస్తాను ఇక కనబడతాడా లేదని. టీవీలో బాగా మాట్లాడుతావు మాట్లాడవు మరి ఒక్కొక్క మాట మాట్లాడితే నేను ఎప్పుడన్నా మాట్లాడు చూస్తా. ఇంకొకటి నేను అలసిపోయి ఉన్నాడు బాబు. అన్న మీరు రారన్న మంచిగా కుండ చికెన్ చేస్తారు నాటుకోడి కుండ అన్న తీసుకో. ఇంకొకటి నేను వస్తా 10 తారీఖు వస్తా. నడుస్తుంది ఏమైతుంది ఏంది ఇక కష్టపడ్డా అందరికి తెలిసే. మా మామ కట్టపడ్డాడు మా ఆయన కట్టపడ్డాడు వాళ్ళు దాని పోయిండ్రు మాది మూదడు చూని అట్లనే ఉన్నోళ్ళు ఇట్లా అయినా ఏదో నాకు ఈ సినిమా ఈడియాలు వీళ్ళు తీసుకొచ్చేపడితే ఇంత మీరు అందరు తెలుసు కానీ నాకు వ్యవసాయం ఏందో గజ్వి కూడా ఏందో ఇక అంతకెక్కువ లేదు. మాది కూడా వ్యవసాయ కుటుంబం నల్లమల్ల అడవిలో మా ఊరు ఊర్లో పొలాలు గిలాలు అన్నీ వచ్చినాయి కానీ టెన్షన్ పెట్టుకోకపోయి మంచిగా ఊరు వాతావరణం వ్యవసాయం అన్ని తెలుసు నేను మొత్తం చూసి వచ్చినోడిని చేసి వచ్చినోడిని. అన్న ఎన్ని రోజులు అవుతుంది పాదయాత్ర? 20 రోజులు అవుతుందా? ఎక్కడ చూసినా బెల్ట్ షాప్ల పంచాయతీ ఎక్కువైపోయింది, దావతులు చాలా ఎక్కువైపోయింది. మందు తాగుడు ఎక్కువ దావతులు ఎక్కువ అయింది. ఇటున్న భాగవతం అటు అవుతుంది అటున్న భాగవతం ఇటు అవుతుంది. అప్పటికప్పుడు ఇటు ఉన్న వాళ్ళవి అంతే. నేను అదేందన్నా పారు రామేశ్వరి పోతుంది. ఏ ఊరు అది? ఉప్పుగాలు అనే ఊరు పోయినా 12 వార్డులు ఉన్నాయి. వార్డు నెంబర్ 24 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఊర్లో అందరూ రమలెక్కలు వచ్చాయా నాయన ఇది ఇంకా నువ్వు ఏందని వేసి బంద్ పెట్టేయాలని చెప్తారు. ఈసారి వస్తే ఫస్ట్ బెల్ట్ షాపులో ఈపులు వాళ్ళ కొడుతుంది. సందులు 2 అవుడితోటి ఉత్తరిస్తున్నారు. అటు పింఛన్ పైసలు అన్నీ ఎత్తుండు, రైతు బంధు పైసలు అన్నీ ఎత్తుండు. ఎక్కువ తక్కువ ఆదాయం ఉంటే కూడా నెల తర్వాత కడతాను ముందుగా మొదలు తెచ్చుకొని వచ్చినప్పుడు కడతాం. దాంతో ఇంకెక్కువైంది దావా. అది కొంచెం తీవ్రమైన సమస్య. పిల్లలు ఇంతకుముందు అంటే పెద్ద మనుషులు ఏదో సాయంత్రం పని వచ్చి పోయేది. ఇప్పుడు పిల్లలు పొద్దుట కూడా మొదలు పెడుతుంది. అదంతా ఇండ్లు మునుగుతున్నాయి, భూములు జాగాలు కొంపల కాడికి వెళ్ళిపోతుంది. కష్టపడి చూస్తాయి. అదే దాన్ని మాత్రం తీవ్రమైన సమస్య. కష్టం అదొక్కటి బాగా